హామీ ప్రకారంగా అక్కడ సభ జరిపించుకొని 2 రోజుల పర్యటన చేసిన పవన్ కళ్యాణ్ గారిని మీరు ఏ విధంగా మాట్లాడతారు? మీరు మాట్లాడడానికి అర్థం ఉండాలి. సరే సరే ఆగు, సరే పూర్తిగా మాట్లాడు, పూర్తిగా మాట్లాడు, పూర్తిగా మాట్లాడండి, పూర్తిగా మాట్లాడండి, పూర్తిగా మాట్లాడండి, నువ్వు మాట్లాడే పూర్తిగా, నువ్వు పూర్తిగా మాట్లాడండి, నువ్వు పూర్తిగా మాట్లాడండి, పూర్తిగా నువ్వు మాట్లాడండి, పూర్తిగా నువ్వు అరిసినంత మాత్రాన్ని ఇక్కడ ఏం జరిగిపోదు, నువ్వు సైలెంట్ గా ఉండు. అదేనయ్యా, ఆ మాత్రం ఆశలు కూడా మీరు కల్పించలేదు. పాడేరు ప్రాంతంలో మీరు గెలిచిన మీరు పోటుగాళ్ళు కదా, పాడేరు ప్రాంతంలో గెలిచిన ప్రజలకి ఇప్పటి వరకు ఏం హామీ ఇచ్చారు? 11 సీట్లు గెలిచిన మగోళ్ళు కదా, ఏం మాట్లాడుతున్నావు? మీరు తిన్న లేకుండా మాట్లాడుతావు. లక్ష్మణరావు గారు మీ సమయంలో మీరు మాట్లాడతారు కానీ లక్ష్మణరావు గారు మీరు మాట్లాడారు కదా. లక్ష్మణరావు గారు మీ సమయం మీరు మాట్లాడారు, ఆయన చెప్పనివ్వండి. అలా కాదు, ఆయన చెప్పనివ్వండి. మీరు మాట్లాడినప్పుడు ఆయన మాట్లాడలేదు కదా, ఎందుకు అలా మధ్యలో? చెప్పండి, కానీ లక్ష్మీకాంత్ గారు కంటిన్యూ చేయండి. లక్ష్మణరావు గారు మీరు ఆగండి, లక్ష్మీకాంత్ గారు కంటిన్యూ చేయండి. సినిమాలు ప్రీ రిలీజ్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా కానీ నిన్న కేబినెట్ మీటింగ్ జరుగుతుంటే హాజరయ్యారా లేదా? అది రాష్ట్ర ప్రజలకు కూడా తెలుసు. ప్రజలు సమస్యలు గాలి వదిలేశారని మీరు ఏ విధంగా చెప్తారు? ఆయన చేసే పని ఆయన చేస్తారు. మీకేదో తాడేపల్లి ప్యాలెస్ నుంచి స్క్రిప్ట్ వచ్చింది కదా అని ఎక్కడో డిబేట్లో కూర్చొని పిచ్చాపాటి వాగుడు వాగితే ఏ విధంగా మీకు సవ్వు అని చెప్తాం? ఇవాళ రోజున సినిమా టికెట్ల విషయం మీద మీరు మాట్లాడుతున్నారు. ఇదే పవన్ కళ్యాణ్ గారి సినిమా భీమనా నాయకుడు వచ్చినప్పుడు 10 రూపాయలు 15 రూపాయలు చేసిన పోటు మొగోళ్ళు కదా మీరు, ఏం మాట్లాడతారు? ఇవాళ రోజున అదే ప్రభాస్ గారి సినిమా వస్తే సినిమా రేట్లు పెంచుకోండి అని చెప్పేసి వెసులుబాటు కల్పించింది మీరు కదా, ఏం మాట్లాడుతున్నారు? మీరు అధికారంలో ఉన్నప్పుడు రకంగా, అధికారంలో లేనప్పుడు రకంగా ఏమైనా మాట్లాడతారు? మీరేదో సబ్జెక్ట్ తీసుకొచ్చేసి కూర్చొని ఆ టైంలో పర్టికులర్ పల్లకెళ్ళి మోసుకుంటారంటే మీరు మోస్తుండే. పవన్ కళ్యాణ్ సినిమా షూటింగ్ చేయకపోతే ఈ రేటు బడ్జెట్ ఆ రోజున పుష్ప సినిమా ఉంది. ఆ సినిమా 3 సినిమాలు రిలీజ్ అయినాయి. మీ సినిమాల కన్నా చిన్న సినిమా రిలీజ్ అయ్యి బంపర్ సూపర్ హిట్ అయినాయి. అరే ఏం మీ సినిమా హిట్ అవ్వలేదు? భీమనాకి ఎందుకు హిట్ అవ్వాలా? ఎందుకు ఒకరి సోపు హిట్ అవ్వాలా? హిట్టు ఫట్టు గురించి ఇక్కడ మాట్లాడుతున్నారు మీరు. 10 రూపాయల నుంచి 15 రూపాయల టికెట్ రేట్లు అడుగుతున్నా నేను. సినిమా ఎందుకు హిట్ అవ్వాలా? కదా సినిమా రేట్ల గురించి ప్రభాస్ గారు సినిమా రేట్లు పెంచారు. ప్రభాస్ గారు సినిమాకి రేట్లు ఎందుకు వెసులుబాటు కల్పించారు? పవన్ కళ్యాణ్ గారు సినిమాకి రేట్లు ఎందుకు తక్కువ చేశారు? నేనే సమాధానం చెప్పకుండా హిట్టు ఫట్టు మాట్లాడుతూ లక్ష్మణరావు గారు సమయం అయిపోతుంది. లక్ష్మణరావు గారు ఆగాలి. లక్ష్మణరావు గారు ఇది మీ సమయం కాదు. దయచేసి మీరు ఓర్పు వహించండి. మీరు నోట్ చేసుకోండి. ఏదైనా ఉంటే ఆయన మాట్లాడిన దానిలో తప్పు ఉంటే మీరు తర్వాత మాట్లాడండి. ఆయన మాట్లాడివ్వండి. ఆయన సమయం అయిన తర్వాత మళ్ళీ ఇంకా గెస్ట్లు ఉన్నారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి, వెయిట్ చేస్తున్నారు. లక్ష్మీకాంత్ గారు కంటిన్యూ. సార్, పవన్ కళ్యాణ్ గారు కానీ, ఇటు పక్కన లోకేష్ గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ, ఈ నాయకులు అధ్యక్షతన ఎక్కడైనా కానీ నియోజకవర్గ స్థాయి నుంచి కూడా ఎవరైనా కానీ ఈ కూటమి ప్రభుత్వంలో వాళ్ళు చేసే పనులు ఎక్కడైనా కానీ సమస్యలు గాలికి వదిలేసిన పక్షాన్ని అయితే లేదు. ఇవాళ రోజున సినిమా ప్రకారంగా రిలీజ్ అయింది కాబట్టి సినిమాని ఆర్థిక లక్ష్మణ్ మీరు చెప్పేదానికి ఒక బయట ఉంది ప్లే అవుతుంది. మన పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన 2 బయటలు ఉన్నాయి, ప్లే అవుతాయి. అయ్యాక మీరు మాట్లాడతారు. కానీ పవన్ కళ్యాణ్ గారు బయటలు 2 ప్లే అవుతాయి. ఒకసారి నాకు విపరీత అసహనానికి గురి చేసేస్తుంది. మీరు ఏదైనా మాట్లాడాలంటే ఎవరు ఇబ్బందులు పెట్టి ఏం ఎదురు తిరగరు ఏంటంటే ఇలా అంటారు. ఏం చేయాలి? ఇంకా ఇలాంటి వ్యక్తికి ఆయన మౌనం నన్ను